హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు కుమార్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటిదో మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడే మన హనుమాన్ టెంపుల్, జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్లో. అది మీకు ఈరోజు బ్లాగ్ తీసి చూపిస్తాను. మనం ఇక్కడ చూసినట్టయితే సీతారాముల వారిని భక్తజన మండలి ఘనంగా ఊరేగిస్తున్నారు. శోభయాత్ర కన్నుల పండుగగా కనిపిస్తుంది. నాకు కూడా స్వామివారి పల్లకి మూసే అదృష్టం నాకు కూడా దక్కింది. ఊరేగింపుకి వెళ్ళి రావడానికి చాలా టైం పట్టింది. అందుకే తొందర పదండి అని అంటున్నారు ఆలయ కమిటీ పెద్దలు. ఇక్కడ మన స్వామివారిని మంచి ఘనంగా డ్యాన్సులతో సహా మంచిగా తీసుకొస్తాను చూడండి. భక్తి పరవశంతో మంచిగా డ్యాన్స్ చేస్తూ మస్తు తీసుకొస్తాను. మన సీతారాముల వారు అయితే గుడి దగ్గరికి రానే వచ్చిందిగా. మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలుకుతున్నారు. భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ స్వామివారిని గుడి లోపలికి తీసుకెళ్తున్నారు. భక్తులంతా కలిసి భజన చేస్తూ రామం భజే, గుల్లు గుల్లు తిరిగినాడు రామం భజే, మన గుళ్ళకస్తున్నాడు రామం భజే, గుల్లు గుల్లు తిరిగినాడు రామం భజే, గుల్లు గుల్లు తిరిగినాడు రామం భజే, గుల్లు గుల్లు దూరం రామచంద్ర భగవాన్ పరివహం పరివాదం పరీక్షవం దుస్వప్నం దురితం దశామ్యహం మనోహూతం పరిహూతకం శకునే దేవుడైతే ఊరేగింపుగా తిరిగి వచ్చాడు కాబట్టి దేవుని మీద ఏమైనా దిష్టి ఉంటే పోవాలని చెప్పి అయ్యగారు అయితే కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నాడు. మెయిన్ ద్వారం నుండి దేవుడైతే లోపలికి వస్తున్నాడు కాబట్టి కమిటీ వారందరూ కొబ్బరికాయలు పెడుతున్నారు.
తిలకించడానికి వచ్చిన మనమంతా మరి భగవంతుడి కళ్యాణము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా మనము ఈ సంవత్సరం ఏంటి? క్రోధినామ సంవత్సరము. క్రోధినామ సంవత్సరము శ్రీ అని చెప్పాలి ఎప్పుడు కానీ. క్రోధినామ సంవత్సరం చెప్పద్దు, శ్రీ క్రోధినామ సంవత్సరం అని చెప్పాలి. ఎందుకు శ్రీ చెప్పాలంటే స్త్రీ అంటే లక్ష్మి ఉంటుంది, క్రోధి అంటే క్రోధము అంటే కోపం అని అర్థము. ఈ సంవత్సరము బాలరాముని మనము అయోధ్యలో ఏం చేసినాము? ప్రతిష్టాపన చేసినాము. అందువల్ల ఏ క్రోధినామ సంవత్సరమైనా ఇంకోటైనా కానీ పనిచేయదు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భక్తులు ఆలయ నిర్మాణం చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భగవంతునికి విశేషంగా విరాళాలు ఇచ్చి ఆ భగవంతుని రూపొందించి మనకు 2 కన్నులు చాలకుండా ఉంటా కూడా ఈ సంవత్సరము మోడీ గారు మన ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అందరూ మాయకి అమ్మ అసలేమి నిలబడలేదు, మీరు ఏమంటలేరు ఏమంటలేరు. ఏమండి భార్య భర్తల మధ్య గొడవ ఉండాలంటే గుట్టుగా ఉండాలంట. భార్య భర్తల మధ్యలో గొడవ ఉంటే గుట్టుగా ఉండాలి. మరి భగవత్ నామము గట్టిగా చెప్పాలి. అందుకని మళ్ళొకసారి గురు రాజా రామచంద్ర భగవానికి, గురు సీతా మాయకి, గురు లక్ష్మణ పెరుమాళకి. దేవాహ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ఆసనే వినియోగ అనంతాసనాయ ప్రణవస్య బ్రహ్మ ఋషి పరమాత్మ భగవన్ స్వరామం విడిచిపెట్టండి. కళ్ళు 2 విడిచిపెట్టండి. అక్షర పడిపోండి. శ్రీమన్ మహావిష్ణురాజ ప్రబంధస్య తమ లింగ స్థానావస్య పద్మావతి నామని సహగల గోత్రవంశస్య ఓదల్ నామస్య దుర్గా నామని కౌండిన్య గోత్రవంశస్య విజయ్ కుమార్ నామస్య విజయ్ కుమార్ వాళ్ళ భార్య పేరు లావణ్య రేచల గోత్రవంశస్య జయరాజ్ నామస్య మౌనిక నామని మన వాయనాల గోత్రం ద్వైతి ప్రియాక నామస్య సహగృహస్య. అమ్మ అందరు కూడాను, అమ్మ ఆయన ముసలిడగమ్మ అందరు కూడాను నేను చెప్పినానండి. మీరు అందరూ వచ్చి కూర్చున్నాం కదా. మనం ఎందుకు వచ్చినాము? భగవంతుడికి అనుగ్రహం కూడా వచ్చినాం మనం, అంతే కదా. అయితే దానికి సంకల్పం ఉంటుంది, అడ్రస్. మనం ఉత్తరం రాయాలంటే ఏం చేస్తాము? సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని శుద్ధిభవతులంగా ఓం విశ్వక్షణ ఆరాధనం కరిష్యమానః ఓం గం గణపతే నమః. అమ్మ ఆ కొడుకలే ఫోటోతో ఎదురు కదా దక్షిణ లేండి. తాంబూలం సమర్పయామి. దక్షిణ 1 రూపాయలు కలిపెట్టండి.
దక్షిణ మంత్ర పుష్ప సంస్కారం సమర్పయామి సర్వప్రదానం సమర్పయామి. అమ్మ అక్షరం తీసుకొని ముట్టించుకొని నెత్తి చేసుకోండి. దేవుడిని ముట్టించుకొని ఎవరికి వాళ్ళు నెత్తులు వేసుకోండి. ప్రసాద దేవాలస్య శిరస విన్నామి నమస్కరోమి పునరాజమ్య. మళ్ళీ కళలు రాసుకోండి. ఓం ఇది పుణ్యవాచనాఖ్యం గర్వగరిష్యమాన ఆయుష్యమస్తు. మళ్ళీ అక్షరాంబాలు ఆయుష్యమస్తు పాచనమస్తు. ఓం దక్షిణాంబాలు వదినమస్తు. 3 రూపాయలు లేని దక్షిణాంబాలం సభాభ్యాంధ్రహృతి. ఓం ఏను దేవా పవిత్రేణ ఆత్మానం బృహద్ర సుముహూర్తమస్తు. ఓం బృహత్సామ ఎడవజై సిద్ధము ఎడవజై నమ్మవల్పుజై. ఓం బృహత్సామ ఛత్రపరిబుద్ధం శ్రీయంత్రిష్టో భౌతసుందరం ప్రవేదం ఇంద్రస్తోమ ఎనభైనాథం చేస్తున్నాము. రామచంద్రుడు సీతాదేవి ఒకేసారి వివాహం చేసుకుంటారు కదా, అనేక సార్లు వివాహం చేయడం ఏంటిది ప్రతి సంవత్సరం కూడా అంటే మన లోక కళ్యాణార్థమై మనమంతా బాగుండాలని వాళ్ళు కళ్యాణం చేసుకున్నారు. సమర్పయామి. బోలో రాజా రామచంద్ర భగవానికి బోలో సీతా. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. భగవానికి బోలో లక్ష్మణ స్వామికి बोलो आंजनेय स्वामी की, बोलो सीता माई की. ओम మొదలు పాదపక్షాన్ని ఇస్తున్నాము. దేవుడి కాలు మనం కడిగి ఆ తర్వాత కన్యాదానం ఇస్తాం కాబట్టి మొదట పాదపక్షాన్ని ఇస్తూ అందరూ కూడా తిరిగిస్తుండండి. ఓం తిరుకల్యాణ వ్యక్తివిన మధువర్గం ప్రాసయితే ఇది మధువర్గం ప్రాశ్నాతి ఏకదా బ్రహ్మవాహే అయం ముహూర్త సుముహూర్తమస్తు. ఓం శ్రీ మహాశ్రీవర్ధమానస్య ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధి. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కళ్యాణాన్ని తిరిగించడానికి వచ్చినారు. వారికి స్వాగతం సుస్వాగతం. శ్రీరామనవమి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ప్రియతమ నాయకుడు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రావడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ సభ్యులు, మా కాంగ్రెస్ సంఘ నాయకులు వారి జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఈ ఆలయం తరఫున మా కంటితో స్వాగతం ఉంటూ ఇప్పుడు పెద్దలు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు లింగస్వామి గారు, నాతో నాయకులకు, భక్తులందరూ కూడా ఆ సీతారామ స్వాముల వారి యొక్క ఆశీర్వాదంతో మీరందరూ బాగుండాలి, మీరు కోరుకున్న కోరికలను నెరవేరాలి, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతూ ఈ ప్రాంతం బాగుండాలి, ఈ నగరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని ఆ సీతారాముని కోరుతా ఉన్నా. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యులుగా నాకు అవకాశం కల్పిస్తారు. మీరందరూ కూడా మరొకసారి ఆ సీతారాముల సాక్షిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మాట ఇచ్చిన రక్షకుడిగా ఉంటా అని చెప్పి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మార్పు కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నంలో మీరందరూ నిరంతరం ఆశీర్వదించు అదే మాదిరిగా నాకు సహకరిస్తుండాలని మనస్ఫూర్తి కోరుతూ పూర్తయింది. ఇక్కడ ఉన్న అమ్మ అక్క చెల్లెలు తమ్ముడు చిన్నాలు అందరూ కూడా ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించి ఓం ఇది అయం ముహూర్త జిలకర విలయ ముహూర్త శుభ్రాజలీ నారాయణ చింతనే సావధాన పాంచాల పుత్రి మణిరత్నదారి దివ్యాంగన సౌందర్య ద్రౌపది నామధేయ పుణ్యసతి పాండవ ధర్మగతి వధూవరాభ్యాం వరదా భవంతే. ఓం సస్యాసాది సహస్రానాం దైవత్య కస్తూరి కుంకుమాయ విరోచనాం అపరిత ओम हेमवल्लाय नमः, ओम मृगलाय नमः, ओम सुभाषिने नमः, ओम कुशाम्बिकाय नमः, ओम दिव्यदानाय नमः. भगवान की बोलो रामचंद्र भगवान की सबने मेलम गट्टिगा ओम अयम नमः. कल्याण सारं सूर्य सदा मंगलम शिरनिधि सूर्य सदा ఇచ్చిన తర్వాత బట్టలు పెడతాం. గంట గంట సంతానం మూడు రకాలు ఉంటుంది. ఒకటి ధర్మ సంతానము, ఇంకోటి కర్మ సంతానము, ఇంకోటి కామ సంతానము. ఈ ధర్మ సంతానము అంటే ఆ పుట్టిన వాళ్ళు మహామహులు, గాంధీ గారు, తర్వాత అంబేద్కర్ గారు, తర్వాత రామోహన్ల వారు, తర్వాత ఈ త్యాగరాజుల వారు, ఇట్లా గొప్పనైన మహానుభావులు పుడతారు.